చంద్రబాబు తన పాలనలో ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారు. కుట్రలతో భారత రాజ్యాంగ నిబంధనలు తొంగలో తొక్కుతున్నారు. నిస్సిగ్గుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. విశాఖలో కూటమి కుట్రలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. యాదవ మహిళను మేయర్ పీఠం నుంచి దించడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు కొనుగోలు చేస్తున్నారు. 10 నెలలు పదవి కోసం కోట్లాది రూపాయలు మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. మరికాసేపట్లో మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మేయర్ పీఠంపై వైఎస్ జగన్ బీసీ మహిళను కూర్చోబెడితే చంద్రబాబు మీ బీసీ మహిళను దించడానికి కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. ఓ ప్రైవేటు హోటల్ నుంచి జీవీఎంసీ కార్యాలయానికి రానున్నారు కూటమి కార్పొరేటర్లు. జీవీఎంసీ ఎన్నికకు వైఎస్ఆర్సీపీ దూరంగా ఉంది, కూటమికి దూరంగా ఉండాలని వామపక్ష పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు మనకి లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాయుడు, విశాఖలో కూటమి కుట్రలు చేస్తుంది. బలం లేకపోయినా సరే అక్కడ ఎలాగైనా సరే ప్రలోభాలు గురి చేసి డబ్బులు ఖర్చు పెడుతూ అక్కడ ఆ పీఠానికి అవిసం చేసుకోవడానికి చేస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, కూటమి పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూటమి నేతలు కూనీ చేస్తున్నారు. బలము లేకపోయినప్పటికీ కూడా విశాఖ మేయర్ పీఠాన్ని అడ్డదారిలో దక్కించుకునేందుకు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. వాస్తవంగా విశాఖ మేయర్ పీఠం మీద బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టారు. అదే మహిళను నేడు కూటమి నేతలు కుట్రలు కుతంత్రాలతో ఆమెను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు. జీవీఎంసీలో ఉన్న 98 వార్డులు గాను 2021లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 58 స్థానాలను గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ 30 స్థానాలు గెలుచుకుంది. సిపిఐ, సిపిఎం, బీజేపీ ఒక్కొక్క స్థానాలను గెలుచుకోగా ఇండిపెండెంట్ 4, జనసేన పార్టీ 3 స్థానాలు గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు ఈ జీవీఎంసీకి సంబంధించిన ఎన్నికల్లో మేయర్ మీద అవిశ్వాసం పెట్టేందుకు తగిన బలం లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కూటమి నేతలు మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. వాస్తవంగా జీవీఎంసీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలంటే 2/3 మెజార్టీ అవసరం. మొత్తంగా 111 మంది సభ్యులు ఉన్నారు. 2/3 మెజార్టీ ప్రకారం గెలవాలంటే 74 మంది సభ్యులు కూటమికి అవసరం ఉంది. కేవలం కూటమికి మాత్రం ఉన్నది 48 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అదనంగా మరొక 25 మంది సభ్యులను కోట్ల రూపాయలు కుమ్మరించి కూటమికి సంబంధించిన నేతలు కొనుగోలు చేశారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలతో అలాగే భయభ్రాంతులకు గురి చేసి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వారిని కూటమి పార్టీలో చేర్చుకున్నారు. చేర్చుకొని ఒక కూటమికి సంబంధించిన ఎన్నికల్లో మేరకు సంబంధించిన ఎన్నికల్లో అవిశ్వాసంలో అనుకూలంగా ఓటు వేయాలని, లేదంటే మీకు సంబంధించిన వ్యాపారాలను కానీ లేదంటే మీ మీద తప్పుడు కేసులను కూడా పెడతామని చెప్పి కూటమి నేతలు బెదిరించారు. దీంతో ఇష్టం లేనప్పటికీ కూడా కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా 11 గంటలకు జీవీఎంసీ సంబంధించిన మేయర్ మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టనున్నారు. మొత్తమే 74 మంది సభ్యులు అవసరం కావాల్సి ఉన్నప్పటికీ కూడా తగిన బలం కూటమికి లేకపోయినప్పటికీ కూడా ప్రలోభాలతో అలాగే కూటమి నేతలు కార్పొరేటర్లను వైఎస్ఆర్సీకి సంబంధించిన కార్పొరేట్ భయభ్రాంతులకు గురి చేసి అడ్డదారిలో ఈ మేయర్ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా కూటమి నేతలు వ్యవహరిస్తుండడం మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ప్రజాస్వామ్యానికి పాత్ర వేసే విధంగా వ్యవహరిస్తుంది. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలోని ఇదే తరహాలో వ్యవహరించి ఉండేలాగుంటే మొత్తంగా తెలుగుదేశం పార్టీకి వచ్చిన 2-3 కార్పొరేషన్లు కానీ లేదా మున్సిపాలిటీలు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వ్యవహరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. కానీ కూటమి నేతలు మాత్రం కుట్రల ద్వారా విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ నాయుడు.